మీ పిల్లల భవిష్యత్తు కోసం భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎక్కడ చేయాలి? మన సౌత్ హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఎందుకు అంతలా ఆకర్షిస్తుంది? శంషాబాద్ నుండి జడ్చర్ల వరకు అసలు అభివృద్ధి జరుగుతుందా? హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రాంతాల్లో చేయొచ్చు? ఇండియాలోనే అత్యంత పొడవైన హైవే NH44 డిజిటల్ హైవేగా మారబోతుందా? మరో 5 సంవత్సరాల్లో ఏర్పడబోయే ఫార్మా సిటీ సౌత్ హైదరాబాద్ ను ఏ విధంగా శాసించబోతుంది? రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తున్న HMDA పరిధితో ధన్యవాదాలు. మా పిల్లల చదువుల కోసం ఇంకా వారి పెళ్లిళ్ల కోసం అంటే పూర్తిగా వారి భవిష్యత్తు కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సౌత్ హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేలో ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు మంచి లాభాలు వస్తాయి? ఇప్పుడు అంటే 2024లో ఇన్వెస్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అని నాకు చాలా మంది కాల్స్ లో మరియు మెసేజెస్ లో అడుగుతా ఉన్నారు. వారందరితో పాటుగా సగటు ఇన్వెస్టర్ గా NH44 హైదరాబాద్ బెంగళూరు హైవేలో జరగబోయే డెవలప్మెంట్స్ ను ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. నేషనల్ హైవే 44 దీన్ని మనం బెంగళూరు హైవే అని కూడా పిలుస్తాము. భారత్ మాల పరియోజన పథకం ద్వారా డిజిటల్ హైవేగా మారబోతున్న హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది ORR ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఒకప్పుడు హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బల్ల గుద్ది చెప్పినప్పుడు అసలు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు, దాని వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఇది ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు, అసలు ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ కు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా గట్టి షాక్ ఇచ్చింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2008లో ఔటర్ రింగ్ రోడ్డు మొట్టమొదటగా మన సౌత్ హైదరాబాద్ రీజియన్ లో ఓపెన్ చేసి ఒక చరిత్ర సృష్టించి 2012 నాటికి 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అందుబాటులోకి తెచ్చి అందరి నోర్లు మూయించిన ఘనత ఈ ఔటర్ రింగ్ రోడ్డుది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఊహించని విధంగా జరిగిన డెవలప్మెంట్స్ ని చూస్తున్నాం. ఇక ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రాబోయే 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు వల్ల మరియు ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు HMDA పరిధిగా ప్రకటించడం వల్ల ఇన్వెస్టర్లు కూడా ముందు చూపుతో ఇప్పటికే ఈ హైవేలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక శంషాబాద్ నుండి జడ్చర్ల వరకు ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి అనే విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇప్పటికే ఎంతలా డెవలప్మెంట్ అయిందో మళ్ళీ చెప్పనవసరం లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే స్మార్ట్ సిటీ. ఇది దాదాపు 3000 ఎకరాల్లో మై హోమ్ గ్రూప్ ప్రతిష్టాత్మక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఓ కొత్త మహానగరాన్ని నిర్మించబోతున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ట్రైన్ అనౌన్స్మెంట్ చేసి ఇప్పటికే పనులు కూడా మొదలు పెట్టే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫార్మా సిటీ కనెక్టివిటీతో ఎంతో సులభతరం చేస్తూ తుక్కుగూడ మహేశ్వరం మీదుగా కందుకూరు వరకు మెట్రో ట్రైన్ దాదాపు 6,600 కోట్ల రూపాయలతో 26 కిలోమీటర్లు కేవలం రాబోయే 5 సంవత్సరాల్లోనే పూర్తి చేసే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇక ఇప్పుడు ఉన్న ఈ హైవేని 6 లైన్ల రోడ్డుగా చేయనున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతుండడం మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 నుండి తిమ్మాపూర్ వరకు మొత్తం 13 కిలోమీటర్ల రేడియస్ లో 1110 ఉండడం వల్ల ఇక్కడి కొన్ని గ్రామాల్లో పెద్దగా డెవలప్మెంట్ ని చూడలేము. అందువల్ల ఇన్వెస్టర్ల చూపు నెక్స్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాంతమైనటువంటి కొత్తూరు వైపు మళ్ళింది. ఈ కొత్తూరు వైపే ఎందుకు అంటే కొత్తూరు నుండి షాద్ నగర్ వరకు ఉన్న కంపెనీస్ మరియు విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఇప్పటికే ఉండడం వల్ల షాద్ నగర్ వరకు కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ ఏంటంటే LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, నాట్కో ఫార్మా, లిండ్స్ట్రామ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, KDL లాజిస్టిక్ పార్క్, ఏషియన్ పెయింట్స్, P&G, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, హల్దీరామ్స్, క్వాంట్రా, పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్, నోవోస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, ఏరోలైట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి అనేక కంపెనీస్ ఎప్పటి నుండో ఇక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవే కాకుండా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సుమారు 275 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇప్పటికే కన్స్ట్రక్షన్ కూడా శరవేగంగా జరుపుతుంది. దాదాపు 15 లక్షల మంది జనాభా ఉన్న షాద్ నగర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు దయచేసి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని 100 ఎకరాలు ఇప్పటికే సొంతం చేసుకొని ఫ్యూచర్ లో ఈ షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో
ప్రాంతంలోనే వారి ఫామ్ హౌసెస్ ని నిర్మించుకునే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇంకో బలమైన కారణం నెహ్రూ జూలాజికల్ పార్క్. చార్మినార్ దగ్గరలో ఉన్న ఈ జూ పార్క్ ని షాద్ నగర్ దగ్గర ఉన్న కమ్మదనం గ్రామానికి షిఫ్ట్ చేయడం వల్ల షాద్ నగర్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇక షాద్ నగర్ నుండి జడ్చర్ల వరకు చూసినట్లయితే బాలానగర్ ఇండస్ట్రియల్ కారిడార్ తో మంచి అభివృద్ధి జరిగిందనే చెప్పుకోవచ్చు. బాలానగర్ తర్వాతనే మనకి పోలేపల్లి సెజ్ సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం మరియు భారీ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఇన్వెస్టర్లు తెలివిగా ముందు చూపుతో ఈ హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి ఇంకో బలమైన కారణం ఏంటంటే జడ్చర్ల. ఈ జడ్చర్ల వరకు అభివృద్ధి వేగంగా జరుగుతుండడం వల్ల జడ్చర్ల మరో హైదరాబాద్ గా మారబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే 2024లో అంటే ఇప్పుడు ఈ హైవేలో ఎక్కడ తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందొచ్చో ఒక్కసారి చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు నుండి తిమ్మాపూర్ వరకు చూసుకుంటే ఒక గజం విలువ 35,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు ఉండడం వల్ల ఒక చిన్న ఇన్వెస్టర్ గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తూరు నుండి షాద్ నగర్ వరకు ఒక గజం విలువ దాదాపు 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఉండడం వల్ల ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకి ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక వరంగా చెప్పొచ్చు. ఇక షాద్ నగర్ నుండి బాలానగర్ వరకు చూసుకుంటే ఒక గజం విలువ 12,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ఉండడం వల్ల ఒక సామాన్య ఇన్వెస్టర్ పిల్లల భవిష్యత్తు కోసం షాద్ నగర్, రాయకల్, కమ్మదనం, మేకగూడ లాంటి ప్రాంతాల్లో మంచి DTCP లేఅవుట్లో అన్ని అనుమతులను చెక్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి ఊహించని ఫలితం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.